మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి, సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. రథసప్తమి అనగా సూర్యుడు 7 అశ్వాల మీద బంగారు రథంపై ఆసీనుడై ఉత్తరాయణ పుణ్యకాలంలో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఈ 7 అశ్వాలు వారంలోని 7 రోజులకు మరియు కాంతిలోని 7 రంగులకు విబ్జిఆర్ ప్రతీకలు. సాహిత్య ప్రస్తావన కనుక మనం చూసినట్టయితే ఆదిత్య హృదయం స్తోత్రంలో సూర్యుడిని జగచ్చక్షువుగా, ప్రపంచానికి కన్నుగా అభివర్ణించడం జరిగింది. రథసప్తమి నాడు స్నానం చేసి 7 జన్మల పాపాలను హరించుకోవచ్చు అని చెప్తారు. రథసప్తమి కేవలం పండుగ మాత్రమే కాదు, రథసప్తమి వెనుక ఖగోళ శాస్త్ర రహస్యాలు దాగి ఉన్నాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత భూమిపై ఉత్తరార్ధగోళంలో పగటి సమయం పెరుగుతూ వస్తుంది. ఈ మార్పు వల్ల వాతావరణంలో వేడి పెరిగి శీతాకాలంలో వచ్చే జడత్వం వదులుతుంది. ఈ సమయంలో సూర్యకిరణాలు భూమికి ఒక ప్రత్యేక కోణంలో సోకుతాయి. ఇది ప్రకృతిలో నూతన శక్తిని నింపుతుంది. సూర్యుడిని ఆరోగ్య ప్రదాత అని మనం పిలుస్తాము. రథసప్తమి నాడు చేసే ఆచారాలు ప్రత్యక్షంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రథసప్తమి రోజు తెల్లవారుజామున సూర్యరశ్మిలో స్నానం చేయడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకల పుష్టికి, రోగ నిరోధక శక్తికి అత్యంత కీలకమైనది. రాగి పాత్రలో సూర్యుడికి నీటిని సమర్పించేటప్పుడు ఆ నీటి దార గుండా వచ్చే సూర్యకిరణాలు మన శరీరంపై పడి కలర్ థెరపీ లాగా పనిచేస్తాయి. ఇది కంటి చూపుని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జిల్లేడు ఆకుల స్నానంతో రథసప్తమి నాడు తలపైన, భుజాలపైన జిల్లేడు ఆకులను ఉంచుకొని స్నానం చేయడం వలన సూర్యుడి కిరణాల్లోని శక్తిని గ్రహించే గుణం ఉంది. దీనివల్ల నరాల బలహీనతను, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. రథసప్తమి అనేది ప్రకృతిని, కాంతిని గౌరవించే పండుగ. ఆధ్యాత్మికంగా ఇది జ్ఞానోదయానికి చిహ్నమైతే శాస్త్రీయంగా ఇది శారీరక శక్తిని పునరుద్ధరించే ప్రక్రియ.